ఇక్కడ మీరు చూస్తున్నది గుంటూరు శివార్లోని ప్రగతి నగర్. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బురదమయం. కాలనీ మొత్తం చెత్తా చెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. అదంతా ఓ మురికి కూపం. సరైన రోడ్డు సదుపాయం లేదు. ఇంట్లో నుండి కాలు బయటకు పెడితే చాలు గిలకల లోతు బురదలోకి అడుగు పెట్టాల్సిందే. పైగా ఇక్కడ కనీసం మంచినీటి పైప్ లైన్లు కూడా లేవు. వీరి దాహార్తిని తీర్చడానికి వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. గత 9 సంవత్సరాలు ఇది 10వ సంవత్సరంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న కానీ కనీసం రోడ్లు కానీ కాలువలు కానీ ఏమైనా కరెంట్లు కానీ ఏదైనా లేవు. రోడ్లు వానలు వస్తే ఉండటానికి లేదు. నీళ్లు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పైప్ లైన్ కానీ రోడ్లు కానీ సైడ్ కాలువలు ఇలాంటి సౌకర్యాలు చేస్తారనుకున్నాము. ఓట్లు కాస్తే వస్తున్నారు కానీ ఓట్లు ఐటన్గా అడిగి వేయించుకున్నారు కానీ మళ్ళీ తిరిగి చూడలేదు ఇంతవరకు. ఓట్ల కోసం వచ్చినప్పుడు వినయాలు నటించే నాయకులు అధికారం రాగానే తమను విస్మరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఉన్నా లేకపోయినా ఒకటేనని మండిపడుతున్నారు. మేము 9 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము. మాకు ఏమీ సహాయం చేయట్లా. నీళ్లు మురికి కాలువలు దోమలు గుట్టి పిల్లలకి అందరికీ జ్వరాలు, రోడ్లు వేయలా, కాలువలు తీయలా, కూలి చేసుకుంటే తినాలి, లేకపోతే లేదు. మేము ముసలివాళ్ళం కాలువలో నడవలేక పడిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రేసులో ముందున్న గుంటూరులోనే ఇలాంటి దుస్థితి తలెత్తితే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ప్రశ్నార్థకమే. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజాజీవనం అస్తవ్యస్తమైందనడానికి ప్రగతి నగర్ వాసులు అనుభవిస్తున్న కష్టాలు, వారి జీవనమే ఓ మచ్చుతునక. మొత్తానికి ఇక్కడి ప్రజల జీవనం అభివృద్ధికి ఆమడ దూరంగా, దారిద్ర్యానికి చిరునామాగా సాగుతోంది.